కార్బన్ అంటే మనుషులు, జంతువులు, మొక్కలు, వీటి శరీరాలు శాస్త్రి. ఈ డంప్లో ఖచ్చితంగా ఏదో శవం ఉంది. వంట మనిషి రాని. ఆఫీసర్ గారు వెనక గుమ్మం తెరిచేస్తున్నారండి. బాబు, ఆ తలుపు తెరిస్తే అరిష్టం. ఇంటి యజమానికి ప్రమాదం. తలుపు తెరవడము జరిగింది, జరగాల్సిన అరిష్టము జరిగింది. హంతకుడు ఈ ద్వారం నుంచి లోపలికి వచ్చాడు. విజయను హత్య చేసి వెళ్ళిపోయాడు. ఈ తలుపుకున్నది ఒకే తాళం చెవి, అది నా దగ్గరుంది. మరి ఈ రెండో తాళం ఎక్కడి నుంచి వచ్చినట్టు? ఎవరో మైన ముద్ద మీద నమూనా తీసి మారు తాళాన్ని తయారు చేసి హంతకుడికిచ్చారు. ఈ ఊర్లో తాళాలు తయారు చేసే కమ్మరెవరు? దేవయ్య అండి. దేవయ్య వారం దినాలుగా ఇంటికి రాలేదయ్యా. యాడికి పోయినాడో తెలియదు. తెలిసిన వాళ్ళందరినీ అడిగి చూసినా ఇంట్లో బిడ్డలు బెంగ పెట్టుకున్నారయ్యా. ఆడి జాడ కనిపెట్టండి అయ్యా, మీ కాళ్ళు మొక్కుతా. దేవయ్య గంజాయి పిలుస్తాడా? అప్పుడప్పుడు పిలుస్తాడయ్యా. ఈ రకం గంజాయి ఎక్కడ దొరుకుద్దో కనుక్కో శాస్త్రి. ఇది అలవాటున్నాడు, ఖచ్చితంగా దీనికోసం అక్కడికి వస్తాడు. అలాగే సార్. సార్, రాణి ఏమో శవమై దొరికింది. ఆ బొమ్మగాడి జాడ దొరకట్లేదు. హత్య జరిగిన మరుసటి రోజు నుంచి దేవయ్య కనపట్లేదు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది సార్? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరకాలంటే మనం ఓ వ్యక్తిని కలవాలి శాస్త్రి. ఐఎమ్ సారీ, మీరు చేంజ్ చేసుకోండి. Don't be sorry. లోపలికి రండి. మర్డర్ జరిగిన రోజు రాత్రి కూడా మీ షో ఇక్కడే జరిగిందనుకుంటాను. షోకి జమీందార్ గారు కూడా వచ్చారు కదా. ఆ రోజు రాత్రి మీ డాన్స్ షో తర్వాత ఏం జరిగింది? Patty, I mean, my husband Patwari, ఇక్కడి నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయారు. He was traveling to Calcutta. So, after that I just went home. కానీ మీ బట్లర్ చెప్పిన దాని ప్రకారం అయితే ఆ రోజు 10 గంటల సమయంలోనే పట్వారి ఇంటికి వచ్చేశారు. మీరు ఆయన వచ్చిన 2.5 గంటల తర్వాత వచ్చారు. సో పట్వారి కలకత్తాకు వెళ్ళలేదు. డాన్స్ షో తర్వాత
మీరు తిన్నగా ఇంటికి వెళ్ళలేదు. ఆ సమయంలో మీరెక్కడున్నారు మేడం? పోనీ నేను చెప్పనా? జమీందార్ గారి తోట బంగ్లాలో ఆయన పడక గదిలో మంచం మీద దొరికింది. అదనా కొంపదీసి ఇది మీది కాదని చెప్పబోట్లేదు కదా? ఈ ఫోటోలో మీ చెవుకున్న లోలాకులను గమనించారా మేడం? సేమ్ టు సేమ్. Trust me, I got nothing to do with Vijay's murder. ఆ రోజు నా హస్బెండ్ని కలకత్తా పంపించి నేను జమీందార్ గారి తోట బంగ్లాకి వెళ్ళాను. అప్పుడు ఆయనకు ఒక కాల్ వచ్చింది. వెంటనే కంగారుగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. హలో, ఓకే, థ్యాంక్ యూ సార్. టెలిఫోన్ ఎక్స్చేంజ్ నుంచి కాల్ వచ్చింది సార్. ఆ రోజు జమీందార్ గారి తోట బంగ్లాకి కాల్ చేసింది పట్వారియే సార్. పద శాస్త్రి, ఒకసారి పట్వారిని పలకరించొద్దాం. చెప్పాను కదా, చుక్కలు చూడటం నీకు హాబీ అయితే చూపించటం నాకు హాబీ అని. రోజీకి జమీందారికి మధ్య ఉన్న సంబంధం గురించి నాకు తెలుసు. హత్య జరిగిన రోజు రాత్రి జమీందారి గారి తోట బంగ్లాకి నువ్వెందుకు ఫోన్ చేశావు? ఆ రోజు నేను వెళ్ళాల్సిన కలకత్తా ట్రైన్ క్యాన్సిల్ తిరిగి వచ్చాను. దారిలో జమీందార్ తోట బంగ్లా దగ్గర రోజీ కారు కనిపించింది. అనుమానం వచ్చి లోపలికి వెళ్ళాను. అంతలో విజయ్ గదిలో అలికిడైంది. విజయ్ గదిలోకి బొమ్మ రావడం కనిపించింది. రోజీ విషయంలో నేను అనుభవించిన బాధ కూతురు విషయంలో జమీందార్ కూడా అనుభవించాలనుకున్నాను. అందుకే తోట బంగ్లాకి ఫోన్ చేశాను. తోట బంగ్లాలో కొలకడం కాదు, వచ్చి నీ కూతురు పడ గదిలో ఏం జరుగుతుందో చూసుకో. ఏం చేయకండి నాన్నగారు. లేదు నాన్నగారు, దయచేసి వదిలేయండి. స్పృహ తప్పింది, ప్రాణాలకేం పర్లేదు. నువ్వు నాన్నగారిని తన గదిలో పడుకోబెట్టి దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపో. నిన్ను వదిలి ఎలా విజయమ్మా? నాన్నకి నేనంటే ప్రాణం, నన్నేం చేయరు. కానీ నువ్వు దొరికితే మాత్రం ప్రాణాలతో వదిలిపెట్టరు. నా మీదొట్టు, వెళ్ళిపో తొందరగా. ఇంతలో రోజీ తిరిగి వచ్చింది. నేను కిటికీ మూసేసి వెళ్ళిపోయాను. ఆ తర్వాత ఏం జరిగిందో నిజంగా నాకు తెలీదు. తెల్లారిసరి పోలీసులు వచ్చి జమీందార్ని కూతురు హత్య కేసులో అరెస్ట్ చేశారు. జమీందార్ జైలుకి వెళ్తే నా పగ తీరుతుంది. అందుకే ఆ నిజం ఎవరికీ చెప్పలేదు. రమణ, బిడ్డకి తెలివి వచ్చినాదిరా. రమణ, నువ్వు కూకొని మాట్లాడుతూ ఉండు, నేను పోయి కుక్కల కూడెట్టొస్తాను. అట్టాగేనమ్మా.
బిడ్డ ఏమైనాదిరా? నువ్వు కొండగట్టు కాడ కొన ఊపిరితో దొరికినావు. ఈ అవ్వే నీకు పసరేసి పానం పోసిందిరా. అసలు ఏమైందిరా? నన్ను అమ్మాయి గారి గదిలో చూసి జమీందార్ గారు నన్ను చంపేయడానికి వచ్చారయ్యా. అమ్మాయి గారిని విడిసి వెళ్ళడానికి మనసొప్పగా వెనక్కి వచ్చేసానయ్యా. నేను వచ్చి చూసేసరికి వెనుక తెలుపు తెరిచి ఉండాలి. నేను చూస్తుండగానే వాడు రాణిని చంపి శవాన్ని పేడ కుల్లంలో వేస్తున్నాడయ్యా. నన్ను చూసి చంపడానికి వచ్చాడయ్యా. ఆడు జరుగుతుంటే భయపడి కొండ మీద నుంచి దూకేసాయ్యా. ఎవడు బిడ్డ ఆడు? ఆడు ఆడు